ఏదైనా కానీ తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు. మిగతా భాషల్లోనే కాదు, దమ్ము గల్లోళ్ళు ఉండాలని నిరూపించే డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఇక్కడ ఉంటూ మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్, ఇప్పుడు హీరో అనగానే ఎల్లేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలు ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేట్. అయ్యే నిలుస్తాయి వాటిని, అట్లాంటి సినిమాలు తీస్తేనే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్య భర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పక్క పెట్టుకొని ఇంత మొత్తం అన్ని కావాల్సినవి ఉన్నాయి. ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సార్, మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా నా విన్నపం ఏంటంటే, ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బుని మళ్ళా ఇచ్చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులు. పెద్ద సినిమాలను తిరిగి ఆదరిస్తున్నారు అనుకోండి, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి. కంటెంట్ ఉన్నాయి కాబట్టి అయ్యో అనుకుంటే అది వేరే విషయం. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడి చేస్తున్నారు, మీరు ఆదరించాలి. ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని గర్జించి, పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండి. ఈ ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, లైట్ మెన్స్, మేకప్, 24 క్రాఫ్ట్లు. ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు. సినిమా పరిశ్రమ 3 పూలు 6 కాయలు వర్తిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లి మీడియా చేతుల్లోనే ఉంది, ఇంకెవరి చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ, మా సంజీవ్కి, మా హీరో గారికి, అలాగే నటించిన పెద్దలు అన్నపూర్ణమ్మ గారు, ఆర్టిస్టులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే ముళ్ళపూడి వరా గారికి, నీలకంఠం సార్కి, మా మల్లికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి, ఇప్పుడు కనపడ్డాడు మనిషి, ఇందాక పేరు పెట్టిన ఆడ ఉన్నాడు గంటావారు, ముఖ్యంగా గంటావారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. ఇప్పుడు రిటైర్డ్ అయ్యా, సహజంగా రిటైర్డ్ అయ్యి సర్దుకునే వాళ్ళకి గొప్పరు ఇవన్నీ. నేనేది ఇప్పుడు ఫామ్ లో కూర్చోవాలి సర్దుకోమనేది, కానీ ఒకట్లే అది మీ చేతులతో చెప్తే సార్. అన్నా ఫోన్స్ అన్న పక్కకు జరగండి. అన్న కొద్దిగా పక్కకు జరగండి. అజయ్ గారు అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ సంజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, ఈ సినిమాలోని పాత్రధారులకి, ముఖ్యంగా మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి నీలకంఠ గారికి, ముళ్ళపూడి వర గారికి, గౌరవనీయులు మురళీమోహన్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థతో నాకు పరిచయం ఒక 3 ఏళ్ల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం. వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. శివ కంఠంనేని గారు నేను అప్పుడు కలిశాను, గంటా శ్రీనివాసరావు గారు. అప్పుడు ఏదో కథ చెప్పాను. ఏదో చెప్తే సరే బాగుంది నాకు, కాకపోతే నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేస్తారండి అని చెప్పి చెప్పారు శివ కంఠంనేని గారు.
ఆయనకి తగ్గట్టుగా ఆయన స్టైల్, ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసినవాడిని నేను ఒక స్నేహితుడిగా. సో అతను తగ్గట్టుగా ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి, రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు, క్రిమినాలజీ ప్రొఫెసర్. అంటే ఆయన ఇలాగా సూటు బూటు వేసుకుని అసలు బ్రహ్మాండంగా ఉంటారు, ఏజెంట్ విక్రమ్ లాగా ఉంటారు అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుని రాఘవరెడ్డి కథ చెప్పాను. వెంటనే ఒక సిట్టింగ్లోనే చాలా బాగుంది, ఇది చేద్దామని చెప్పేసి అన్నారు. చిన్న సినిమాగా మొదలవుతేమో అని అనుకుంటే యాక్చువల్గా మీకేం కావాలి, ఎవరు కావాలి చెప్పండి అని చెప్పేసి అని అక్కడి నుంచి శివ కంటమనేని గారితో పాటు రాశి గారు, నందిశ్వేత గారు, అజయ్ ఘోష్ గారు, అలాగే బోసన కృష్ణమూర్తి గారు, ప్రవీణ్ గారు, బిత్రి సత్తి, శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ గారు, ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో అంతమంది ఆర్టిస్టులను నాకు ఇచ్చి, మంచి టెక్నీషియన్ ఇచ్చి, ఏం కావాలి, ఎలా కావాలో ఏం కావాలో సినిమా మాత్రం బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి నా మీద ఒక బాధ్యత, ప్రెషర్ రెండు కలిపి పెట్టారు. బట్ అనుకున్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా గొప్ప నటుడు నిజంగా. అజయ్ ఘోష్ గారిని నేను, ఆయన పాపం ఆ గతం గురించి చెప్తారని అనుకోలేదు, కానీ గతంలోకి వెళ్తే చాలా స్నేహం ఇద్దరికి కూడా, కలిసి పనిచేయలేకపోయాం. తర్వాత చేస్తే అజయ్ ఘోష్ గారికి చేయాలి, మళ్ళీ ఎలా చేయాలంటే ఈ సినిమా ద్వారా నేను కూడా 9 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను తెలుగులోకి డైరెక్టర్గా. సో ఈ సినిమా ద్వారా పాత స్నేహితులనే కాదు, మంచి ఆర్టిస్టులతోటి వెళ్ళాలనుకున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, చాలా మంచి పాత్రలు చేశారు. సినిమా కూడా అద్భుతంగా ఉంది. క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఒక చిన్న బ్లడ్ మార్క్ చూసి దీని వెనక ఎలాంటి హత్య జరిగిందా, సూసైడ్ చేసుకున్నారా, లేదా ఏం చేశారు, ఎప్పుడు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్లో శివ కంటమనేని గారు అద్భుతంగా నటించారు రాఘవరెడ్డిగా. అనుకునేవాడిని, అంటే యాక్చువల్గా తను కొత్తగా చేస్తున్నారు కదా, ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అనుకుంటే ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి గంటలు మామూలు స్కూల్లో చదివినట్టు చదువుతారు. ఆయన స్క్రిప్ట్ స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ ఇస్తే ఎలాగా ఇది చేస్తారో అలాగా చదివి ప్రిపేర్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి, ఎలా కావాలి, దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సో మురళీమోహన్ గారు, అజయ్ ఘోష్ గారు ఇలాంటి పెద్దలు చేసినట్టుగా ఏ పాత్రలోకి అయినా కూడా ఈజీగా మౌల్డ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి చేయగలిగే సత్తా ఉన్న నటుడు శివ కంటమనేని గారు. రీసెంట్గా మధురపూడి గ్రామం కూడా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా జనవరి 4వ తారీఖున రిలీజ్ అవుతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అన్ని కలగలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం. సో అందరూ చూడొచ్చు హ్యాపీగా. తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి సుధాకర్ మారియో మంగ్లీ తోటి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆయనతో పాటు నేనే చేశాను. అలాగే నాకు సాంకేతిక సహకారం ఇచ్చినటువంటి కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్, అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, అలాగే డ్యాన్స్ మాస్టర్ భాను గారు, సండ్రీ మాస్టర్, ఇలాగా అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రచనా సహకారం చేసినటువంటి సత్యమూర్తి గారికి, అలాగే డైలాగ్స్ రాసినటువంటి అంజని గారికి, ఈ కథలో భాగమైన అందరికీ, ఈ సినిమాలో భాగమైన అందరికీ ఈరోజు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నేను 9 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్గా నా డైరెక్షన్లో 9 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. దీని తర్వాత వెంటనే ఆదిపర్వం మంచులక్ష్మితో జరుగుతోంది. సో ఈ సినిమా ఆ సినిమాకి వెనుదన్నుగా ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మీడియా మిత్రులు, పాత్రికేయులు, మీరందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం, అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని సదా కోరుకుంటూ మీ సంజీవ్ మేగూడు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే సుశీల్ ఇండియా కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ కిరణ్ గారు. కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చేసిన పాత్రికేయ మిత్రులకు, మిత్రులు ప్రొడ్యూసర్ ఆర్ వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిత్రులు కంఠమనేని శివ, శంకరరావు గారికి, ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి కూడా అంటే మేము రెగ్యులర్గా ఉన్న స్నేహంతో రెగ్యులర్గా తను చెప్తున్నప్పుడు దాంట్లో తను ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి ఆ ఫ్రెండ్స్లో తను ఎంటర్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా మూవీ ఉంటుంది దాని హిట్ అని. దానికి కూడా ఒక మంచి బ్రేక్ వస్తుంది అనేది. బేసిక్గా అంటే ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ కూడా నేను చూసాను, అండ్ థర్డ్ మూవీలో మనం టీజర్ చూసాను. తను చూసినప్పుడు ఏంటంటే తన లోపల ఉన్నటువంటి అంటే ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ తోటి ఇండైరెక్ట్గా తనకు టచ్ ఉండడము, అండ్ ఆ ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి రావడము, అండ్ అంటే మూవీ ఆఫ్టర్ మూవీ ఆ మెచ్యూరిటీ అనేది తన లోపల రావడం మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. సో ఈ మూవీలో కనుక తీసుకుంటే దాని క్యారెక్టరైజేషన్ కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఒక సోషల్ సెన్స్తో ఆ మూవీని దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే ఆల్మోస్ట్ 8-9 years తర్వాత మళ్ళీ డైరెక్టర్ను అంటే ఈ పర్టికులర్ స్టోరీకి తను ఎంతగా సూట్ అవుతారనేది తను చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చి ఇదంతా చూస్తున్నాను. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ మూవీ అవుతుందని నేను భావిస్తున్నాను అది. అండ్ అల్టిమేట్లీ యూనో ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే ఎంత మంచి మూవీ తీసినా కూడా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళేటువంటి మాధ్యమాల సపోర్ట్ కూడా కావాలి. మీ అందరి సపోర్ట్ కూడా ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ ఐఎమ్ షూర్ అంటే ఏదో డబ్బులు ఉన్నాయి, మా రియల్ ఎస్టేట్లో చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తుంటారు పోతుంటారు, బట్ అలా కాదు. తను మనస్ఫూర్తిగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన మనిషి కొంచెం సపోర్ట్ చేసి కనుక ఉంటే డెఫినెట్గా తన నుంచి ఇంకొక 10-15 మూవీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ యూనో అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో మూవీ తీసేసి రోల్ చేసి పడేయడం అనేది కాదు. తనకున్నటువంటి వ్యాపారాలలో కూడా కొంచెం తగ్గించుకొని అంటే తన టైం ఎక్కువ ఇచ్చి ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి చేసినటువంటి ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సో అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. లెట్స్ ఆల్ క్యాచ్ అప్ ఆన్ ద 50th డే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మా నిర్మాతలకి వెంకటేశ్వర గారికి, రాంబాబు యాదవ్ గారికి, అలాగే శంకరరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇప్పుడు మిత్రుడు పుట్లూరి శ్రీనివాస్ ఆయన కూడా ప్రొడ్యూసర్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. శివ కంఠమనేని గారు అంటే ఇండస్ట్రీలో లేట్గా ఎంటర్ అయినా అంటే లేట్ వయసులో ఘాట్ హీరో అన్నమాట. సో అద్భుతంగా ఫస్ట్ సినిమా ఒకటి చూశాను, అక్కడ ఒకటి ఉంటారు, చాలా బాగుంటుంది సినిమా. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా చూడండి. ప్రైమ్లో అవైలబిలిటీ ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు ఆయన. ఆయన అన్ని కూడా కొంచెం ఫ్యాషన్ బ్యాక్డ్రాప్ చాలా పవర్ఫుల్ స్కోప్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాఘవరెడ్డి కూడా వెరీ పవర్ఫుల్ రోల్ అని చెప్పి నాకు తెలుసు. తర్వాత నేను కూడా ఒక చిన్న మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాను.
మోస్ట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి కాన్సెప్ట్ అని చెప్తా. ఈ 3 సినిమాల్లో నుంచి కూడా అద్భుతమైన స్టోరీ, అంటే రొటీన్ గా కాకుండా చాలా బెస్ట్ స్టోరీ అని సెలెక్ట్ చేసి నేను రాసుకున్న స్టోరీ తోటి ఆయనకి సెట్ అయ్యే విధంగా ఒక స్టోరీ రెడీ చేస్తున్నాను. డెఫినెట్ గా అది ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ చేసి తీరుతాం. మీ అందరి ముందు వాగ్దానం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవేంద్ర ఇంతకుముందు అక్కడప్పుడు ఉంటాడు సినిమా కూడా ఈయన పాటలు రాశారు. ఈయన నంది అవార్డు గ్రహీత. మాట్లాడండి. ఈసీఎల్ ఎంప్లాయీగా ఉంటూ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నాటకాలు చాలా పెద్ద ఎత్తున జగరాజ్ గారి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రమంలో మొట్టమొదటి 14 నంది అవార్డులు సాధించిన చరిత్ర కూడా ఉంది. ఒక్క నిమిషం టైం తీసుకున్నందుకు మన్నించాలి. మీడియా మిత్రులకి శంకర్రావు గురించి ఇక్కడ ప్రస్తావించిన 2 విషయాలు ప్రస్తావించాలని చెప్పి నేను వచ్చాను. వారు అక్షరాస్యత ఉద్యమం చాలా పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో ఆ అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక సంకల్పంతో చేసిన ఒక ఫ్యాషనేటెడ్, ఒక డెలికేట్ కొత్త చిగుళ్ళు దాంట్లో సుమగారు అప్పుడే అప్కమింగ్ అనమాట. సుమగారు మొట్టమొదటిసారి హీరోగా చేసింది కూడా మా శంకర్రావు తోటి. ఆ కథ, ఆ స్క్రిప్ట్ నాది, ప్రేమలేఖ. దాన్ని జగరాజ్ గారు ఈ కొత్త చిగుళ్ళు స్క్రిప్ట్ పాటలు మొత్తం నేను రాశాను. డైలాగు అని తోడుగా ఉన్నాను. దానికి బంగారానంద అవార్డు వచ్చింది. అలా ప్రారంభమైన అంతకుముందు ఉమామేశ్వర గారి అంకురంలో కూడా చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ని మా శంకర్రావు గారు యాక్ట్ చేశారు. ఆ రోజు నుంచి అటు థియేటర్ని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని 2 కళ్ళుగా చేసుకుని ముందుకొచ్చారు. సుమని ఇంట్రడ్యూస్ చేసింది గారు సుమగారిని అదే మొట్టమొదటిసారి మీరు గారు తీసుకొచ్చిన పరిస్థితి అనమాట. వారు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఆ క్రమంలో అప్పుడు బట్టి సూర్యుడు చెప్పాలంటే 35 సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర స్నేహితులుగా ఒక కుటుంబ బాంధవ్యం ఉంది. దీని వెనకాల ఒక ఉద్యమ సహచర్యం ఉంది. కళకళ కోసం కాదు, ప్రజల కోసమని హాస్యంతో ఆటని మాటని సాంస్కృతిక ఉద్యమాన్ని కంటితం చేసిన పరంపరలో భాగంగా ఏర్పడిన అనుబంధం అజయ్ ఘోష్. మేమంతా ఆ స్థానంలో మొక్కలమే. అజయ్ ఘోష్ అనే కళల్లో, ఆయన కళ్ళలో ఆ మెరుపుల కోసం మేమందరం ఆయన వెనకాల సపోర్ట్గా నిలబడ్డ సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మా ఖమ్మం జిల్లాతోటి మేమందరం యాక్టివ్గా నిర్మించిన ఎన్టీవీ తోటి అజయ్ ఘోష్ గారికి చాలా విడదీయని అనుభవం ఉంది. ఇప్పటికి కూడా అజయ్ ఘోష్ గారు మా సంస్కృతిగా, మా సాంస్కృతిక, మా ప్రజాభిప్రాయ మండలి ప్రొడక్ట్గా మేము అనుకుంటూ ఉంటాం. శంకర్రావు గారు 100కి 100 పాళ్ళు కళని వ్యాపారంగా చూసే మనిషి కాదు. కళని ఒక ఫ్యాషనేట్గా, దాన్ని తన కోరిక తీసుకోవడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళని మలచడంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, డైరెక్టర్ కూడా ఆయన ఇక హీరోగా చేయడంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి. ఆ అర్హతలు కూడా, ఆ సామర్థ్యాలు కూడా ఉన్నవాడిగా నేను భావిస్తున్నాను. ఏం బాధపడరు, వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు. వాళ్ళ అవసరంతో పాటు వ్యాపారాలు కూడా వేస్తారు. అట్లా చేసిన ప్రేరణలు కూడా చాలా ఉన్నాయి. శంకర్రావు అటు నటుడుగాను, వ్యాపారవేత్తగాను, కుటుంబ నిర్మాణంలోను, సాంస్కృతిక ఉద్యమంలోను, ఉద్యోగాను, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆయన పేరు పెట్టిన ప్రతి చోట విజయం సాధించడం అనేది ఆయన యొక్క ఘనమైన చరిత్ర. ఆ చరిత్రలో ఈ రాఘవరెడ్డి కూడా ఒక భాగం. థ్యాంక్ యూ. మా గురుగారు పీకే ప్రసాద్ గారు, ఆయన కూడా ఇందులో నటుడు. మన వాళ్ళు ఇందులో మిస్ అయినట్టున్నారు. ఆయన రండి పైకి రండి. అజయ్ ఘోష్ ఫాదర్గా యాక్ట్ చేశారు ఇందులో. శివరావు గారు మా మిత్రుడు, ఆయన కూడా రండి పైకి. మేమందరూ రండి. శివరావు గారు అన్నారు.
ప్రసాద్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధనగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ సమాన్ చూరావు గారు అండ్ ప్రసాద్ గారు. నమస్కారం. రావట్లా నిర్మాణంగా వ్యాపారవేత్తగా ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సహచరులు మాతో కలిసి కమ్యూనిస్టుగా ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో కలిసి పనిచేసేవాడు. అలాంటి వ్యక్తి రిజర్వేషన్ పోతున్నారంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మనంతా కమ్యూనిస్ట్ భావజాలంతో యూనియన్ అని గొడవలు వీటిలో తిరిగే నువ్వు రిజర్వేషన్ పోతున్నావని. రియల్ ఎస్టేట్ లో నాకు తెలిసి చాలా అప్ అండ్ డౌన్ చూశాడు. అతని యొక్క కేవలం మంచితనం తనకున్న మంచి మిత్రుల వల్ల మళ్ళా తిరిగి రియల్ ఎస్టేట్ లో రైతులుగా పెరిగి ఇవాళ సినిమాలు తీసుకోవాలంటే సినిమాలలో సంపాదించగలగదు. సమాజానికి మనం ఏమన్నా చేయగలమా ఈ మీడియం ద్వారా అది చేస్తున్నాడు. దానికి మేమందరం సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ కాన్వర్ట్. థ్యాంక్ యూ. అందరికీ అదేవిధంగా ఈరోజు మా ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, మా తోటి వ్యక్తులకి, సాంకేతిక నిపుణులకి, అంటే పేర్లు అందరూ తెలుసు, అందరూ చెప్పేశారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అందరికీ క్రిస్మస్, జనవరి 1 అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మా సినిమా మీరు ఒక ట్రైలర్ చూశారు. ఇంతకుముందు చేసిన వాటికంటే ఇది ఒక మంచి, ఇంతకుముందు మధురపూడి గ్రామంలో పూర్తి రస్టిక్గా, అంటే రఫ్గా ఈ గ్లామర్గా చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గ్లామరస్ ప్రొఫెసర్, బట్ ఈజ్ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, మనకి క్రిమినాలజీ ప్రొఫెసర్. ఈ ట్రైస్ టు అంటే పోలీసులకు కూడా అందుకోవడం కేసులు ఎట్లా సాల్వ్ చేయాలో అదే చేస్తుంటాడు. సో ఈ కథ ఆ విధంగా సాగుతూ ఉంటుంది. నందితా శ్వేత నాతో డాక్టర్ గారు చేసింది. అట్లాగేమో ఇందులో ఆర్టిస్టులు నాతో కో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు గారు, పోసాని కృష్ణమురళి, అందరూ కూడా మా పార్ట్నర్ వెంకటేశ్వర గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో ఒక కంప్లీట్ పిక్చర్గా, అంటే ఇంతకుముందు అంటే ఒక మనం ఏమంటాం, ఒక కంప్లీట్ మీల్ లాగా నవరసాలు ఉన్న సినిమా ఇది. సో అన్ని రసాలు కూడా ప్రాపర్గా ఇందులో ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. చప్పట్లతో విష్ చేసే మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, పాత్రికేయ మిత్రులకి, అట్లాగే నా కో ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్. ఒక్కసారి ట్రైలర్ ముందు వేసినప్పుడు అందరూ లేదు, ఇంకొకసారి ట్రైలర్ లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.